హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వర్ణలోకం. ఈరోజు వీడియోలో మనం షార్ట్ నెక్లెస్ కలెక్షన్ చూస్తున్నాము. ఎస్కేఆర్ జ్యువెలర్స్ కొత్తగూడెం నుంచి. ఎస్కేఆర్ జ్యువెలర్స్లో గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఫస్ట్ ఐటెం చూస్తున్నాము. మిడిల్లో ఫ్లవర్ ప్యాటర్న్ తోటి హైలైట్ అవుతుంది. కిందనంతా కూడా మనకు వైట్ కలర్ బీడ్స్, అలాగే గ్రీన్ కలర్ బీడ్స్ తోటి హ్యాంగింగ్స్ని అయితే ఇచ్చారు. సైడ్ ప్యాటర్న్ చూసినట్టయితే స్మాల్ సైజ్ అమ్మవారి గాడ్ మోటివ్స్ తోటి హైలైట్ అవుతుందండి. నక్షి డీటెయిలింగ్లో డిజైన్ చేసినటువంటి ఐటెం 15 గ్రామ్స్కే వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఐటమ్ అండి, 6.9 గ్రామ్స్కి వచ్చేస్తుందండి. ఎవరైనా 6 to 7 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే నెక్లెసెస్ చూస్తున్నారా, అయితే తప్పకుండా మీరు ఎస్కేఆర్ జ్యువెలర్స్ని అయితే విజిట్ అవ్వాల్సిందే అండి, కొత్తగూడెం. ఇది ఇంకొక ఐటమ్ అండి, 13.440 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది. మామిడి పిందె కార్వింగ్ వర్క్ తోటి ఈ ఐటమ్ కూడా చాలా బాగుందండి. పెండెంట్ చూసారా, సింపుల్గా బాగుంది. కిందన మనకు పింక్ అండ్ వైట్ కలర్ బీడ్స్ తోటి హ్యాంగింగ్స్ని ఇచ్చారు. సైడ్ ప్యాటర్న్ చూసినట్టయితే మామిడి పిందెల కార్వింగ్ వర్క్ అనేది హైలైట్ అవుతుందండి. మల్టీ కలర్ స్టోన్స్ని యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి, ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. సింపుల్గా పిల్లలకైతే బాగుంటుందండి. లెహెంగాస్, క్రాప్ టాప్స్ మీదకి సూట్ అయ్యేలాగా అమ్మవారితో అయితే ఉంది ఈ ఐటమ్ అనేది. సైడ్న మనకు పికాక్ మోటివ్స్ తోటి హైలైట్ అవుతుందండి. సింపుల్గా మనకు 7 to 9 గ్రామ్స్ లోపే కూడా నెక్లెసెస్ ఉన్నాయండి ఎస్కేఆర్ జ్యువెలర్స్లో. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్ అన్నిటికీ కూడా వితౌట్ బ్యాక్ చైన్ తోటి నేను వెయిట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు బ్యాక్ చైన్ కావాలంటే 4 to 5 గ్రామ్స్లో పర్చేస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఐటెం కూడా బాగుంది. చాన్బాలి టైప్లో మనకు పెండెంట్ వస్తుంది. పైన ఫ్లవర్ ప్యాటర్న్ తోటి హైలైట్ అవుతుందండి. రూబీస్ అండ్ ఎమరాల్డ్ని అయితే యూస్ చేశారు. 14 గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ ఐటెం. సింపుల్గా బాగుందండి. ఈ ఐటెం అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. మిడిల్లో స్మాల్ సైజ్లో అమ్మవారితో హైలైట్ అవుతుందండి. చాలా క్యూట్గా అయితే ఉందండి. అలాగే కింద వచ్చేసరికి మొజాక్ స్టైల్ బీడ్స్ని ఇచ్చారు. సైడ్న అంతా కూడా మామిడి పిందె స్టైల్లో కార్వింగ్ వర్క్ అనేది వస్తుంది. వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా క్లియర్గా అయితే ఉందండి. శారీస్ మీదకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూస్తున్నాము. చాంద్బాలి టైప్లో డిజైన్ వస్తుంది. కిందన వచ్చేసరికి గోల్డెన్ మువ్వలతో హైలైట్ అవుతుంది. అలాగే సైడ్న మనకు పికాక్ డీటెయిలింగ్తో అయితే వర్క్ ఉంటుందండి. పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ 11.870 గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి. నెక్స్ట్ అమ్మవారి ప్యాటర్న్లోనే ఇది ఇంకొక ఐటమ్ అండి. పెండెంట్ వచ్చేప్పటికి మనకు లక్ష్మీదేవి అమ్మవారితో హైలైట్ అవుతుంది. అలాగే కిందనంతా కూడా మనకు పర్ల్స్ తోటి హ్యాంగింగ్స్ని ఇచ్చారండి. ఎలాగైతే ఫ్లవర్ క్యాప్ని యూస్ చేశారు. సైడ్ ప్యాటర్న్ చూసినట్టయితే పికాక్ మోటివ్స్ తోటి హైలైట్ అవుతుంది. బాగుందండి. నెక్స్ట్ నక్షి డీటెయిలింగ్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ అండి. ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. లేటెస్ట్ అండ్ న్యూ కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఎస్కేఆర్ జ్యువెలర్స్, ఎంజీ రోడ్, కొత్తగూడెంలో. ఈ ఐటమ్ కూడా బాగుంది. 18 గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు చూస్తున్న ఈ ఐటమ్ కంటే అండి. కంటెలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ 17 గ్రామ్స్కి వచ్చేస్తుందండి. పెండెంట్ చూసారా, మనకు అన్కట్స్ తోటి అయితే హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూస్తున్నామండి. మనకు సీజెడ్ కంప్లీట్గా ఈ ఐటమ్ అనేది సీజెడ్ స్టోన్స్ తోటి హైలైట్ అవుతూ వస్తుంది. 2 లైన్ ప్యాటర్న్లో. పైన లేయర్ అంతా కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వైట్ కలర్ స్టోన్తో ఉంటుంది. అలాగే ఇంకొక ఐటమ్ చూస్తున్నామండి. ఆల్టర్నేటివ్గా అమ్మవారితో హైలైట్ అవుతుంది. అలాగే పింక్ స్టోన్ తోటి డిజైనింగ్ చేశారు. కిందన మనకు సౌత్ సీ పర్ల్స్ తోటి అయితే హ్యాంగింగ్స్ని ఇచ్చారు. సింపుల్గా బాగుందండి. పిల్లలకైతే సూట్ అవుతుంది. లెహెంగాస్ మీదకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ సీజెడ్ స్టోన్స్లోనే ఇంకొక ఐటమ్ అండి. 14 గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకు. ఫ్లవర్ ప్యాటర్న్లో డిజైనింగ్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా పింక్, రెడ్ అండ్ వైట్, గ్రీన్ కలర్ స్టోన్స్ని అయితే యూస్ చేశారు. సీజెడ్ స్టోన్స్ని. ఈ ఐటమ్స్ అన్నిటికీ కూడా వితౌట్ బ్యాక్ చైన్ తోటి నేను వెయిట్స్ అనేది మెన్షన్ చేస్తున్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి కూడా గ్రాస్ వెయిట్ అలాగే నెట్ వెయిట్ రెండు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్లో మీకు ఏదైనా పర్టికులర్ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి. అండ్ ఇది ఇంకొక ఐటమ్ అండి, చాలా బాగుంది అసలు. సింపుల్గా నేను పెట్టుకొని కూడా చూసానండి. లుక్ వైజ్ అయితే అవసరం ఉందండి. సింపుల్గా ఎవరైనా కావాలి నెక్లెస్ అనుకునే వాళ్ళు ఈ ఐటమ్ని చూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి, 7 గ్రామ్స్లోనే డిజైన్ చేశారు మనకు. సింపుల్గా ఫ్లవర్ లీపీ ప్యాటర్న్తో అయితే కింద మనకు డ్రాప్స్ లాగా ఇచ్చారు. సింపుల్ చైన్ వర్క్ అనేది ఉంటుంది. ఎస్కేఆర్ జ్యువెలర్స్లో 7 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి మనకు 30 to 40 గ్రామ్స్ లోపు నెక్లెస్ కలెక్షన్స్ ఉన్నాయండి. అన్నీ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ న్యూ కలెక్షన్స్. ఎవరైనా కాసుల మాల చూస్తున్నారా అయితే ఈ ఐటమ్ చూడొచ్చండి, ఎంత బాగుందో. లేటెస్ట్ అండ్ ట్రెండీ ఐటమ్ అండి. అమ్మవారితో అయితే పెండెంట్ వస్తుంది, చుట్టూ కూడా కాసు. నెక్స్ట్ కాసు మాలలోనే ఇది ఇంకొక ఐటమ్ అండి. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. 18 గ్రామ్స్కి వచ్చేస్తుంది మనకు. మిడిల్లో అమ్మవారితో హైలైట్ అవుతుంది, చుట్టూరు కూడా కాసు మీద అమ్మవారి డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా అయితే ఎంబోజ్ అవుతూ వస్తుందండి. ఈ ఐటమ్ కూడా బాగుంది, నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి. ఈ ఐటమ్ కూడా సింపుల్గా బాగుంది. 20 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది. పెండెంట్లో అయితే అమ్మవారు హైలైట్ అవుతున్నారు. డబల్ పెండెంట్ వస్తుందండి మనకు. కింద ఇంకొకటి స్మాల్ సైజ్ పెండెంట్ని ఇచ్చారు. కంప్లీట్గా డీడీ బాల్స్ తోటి ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ అండి, నాన్ పట్టి మోడల్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్. పెండెంట్లో మనకు పికాక్స్ అనేది హైలైట్ అవుతుందండి. స్టోన్స్, వైట్ కలర్ సీజెడ్ స్టోన్స్ని కూడా యూస్ చేశారు. ఈ ఐటమ్ కూడా బాగుంది. ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా యూ షేప్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి నెక్ పీస్ అండి. ఈ ఐటమ్ కూడా లుక్ వైజ్ బాగుంది. 23 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుందండి. ఎస్కేఆర్ జ్యువెలర్స్లో బ్రైడ్స్కి కావాల్సినటువంటి అన్ని గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో ఉంది. మీరు ఆర్డర్ ఇచ్చి కూడా గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అనేవి తయారు చేయించుకోవచ్చండి మీకు నచ్చిన ఐటమ్ని. ఈ ఐటమ్ కూడా బాగుంది, నిండుగా అయితే ఉంటుందండి పెట్టుకుంటే. ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ ఐటమ్ అనేది మనకు 25 గ్రామ్స్కే వచ్చేస్తుంది. పెండెంట్లో మిడిల్లో అమ్మవారిని హైలైట్ చేశారు. సైడ్న మనకు మామిడి పిందెలతోటి హైలైట్ అవుతుందండి. కిందనంతా కూడా గోల్డెన్ మూవల్ని అయితే హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. ఈ ఐటమ్ జస్ట్ సింపుల్గా మనకు 12 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. పిల్లలకి అయితే బాగుంటుంది, లెహంగాస్ మీద, క్రాప్ టాప్స్ మీద. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా మనం ఎస్కేఆర్ జ్యువెలర్స్ ఎంజీ రోడ్ నుంచి అయితే చూస్తున్నామండి. అలాగే ఎస్కేఆర్ జ్యువెలర్స్ నుంచి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సౌదీ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ అండి. సింపుల్గా అయితే ఉంటుంది, చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్లో కనిపిస్తుంది మనకు. 34 గ్రామ్స్లో అయితే డిజైన్ చేస్తారండి. 33 గ్రామ్స్లో పెండెంట్ అయితే ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. టెంపుల్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ అండి. మనకు సైడ్నంతా కూడా పికాక్ మోటివ్స్ తోటి హైలైట్ అవుతుంది. రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ని యూస్ చేశారు. అలాగే స్మాల్ సైజ్ సీజెడ్ స్టోన్స్తో కూడా డిజైనింగ్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఐటమ్ చూస్తూ ఉన్నామండి. 21 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు. ఈ ఐటమ్ కూడా బాగుందండి. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి 23 గ్రామ్స్ ఉంది. ఎక్కడా కూడా గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళు ఈ ఐటమ్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మవారి ప్యాటర్న్లోనే ఇది ఇంకొక ఐటమ్ అండి. లుక్ వైజ్ అయితే ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. జస్ట్ మనకు 22 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది ఈ ఐటమ్. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్ ఉందండి ఈ ఐటమ్కి. ఎమరాల్డ్స్ అయితే హైలైట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ ఐటమ్ చూసారా, ఈ ఐటమ్ కూడా బాగుంది. రౌండ్ షేప్లో వస్తుంది మనకు. పెండెంట్ దగ్గర బిగ్ సైజులో అమ్మవారిని అయితే హైలైట్ చేశారు. కిందనంతా కూడా మనకు గోల్డెన్ మువ్వలతో అయితే హ్యాంగింగ్స్ని ఇచ్చారండి. మల్టీ కలర్ స్టోన్స్ని యూజ్ చేశారు. అలాగే గ్రీన్ కలర్ బీడ్స్ తోటి ఫ్లవర్ బ్రంచెస్ లాగా ఇచ్చారు సైడ్కి. నెక్స్ట్ ఐటమ్ చూస్తూ ఉన్నామండి. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. మిడిల్లో పెండెంట్ దగ్గర అమ్మవారిని హైలైట్ చేస్తూ పక్కనంతా కూడా మనకు కాసు మీద అమ్మవారి డీటెయిలింగ్ హైలైట్ అవుతుందండి. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చాలా డిఫరెంట్ లుక్లో అయితే ఉంది. న్యూ మోడల్ అండి ఇది. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.